ఓకే అండి. 1 మినిట్ నేనైతే స్క్రీన్ షేర్ చేశాను. సో, నా డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉంది కదా సార్? స్లైడ్స్ Yes, everything is right. Clear. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు రైట్ బిఎన్‌బి. సో, మన కంపెనీ పేరు రైట్ బిఎన్‌బి. ద ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. అదే విధంగా ఇక్కడ మనము ఓపీబీఎన్‌బి అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సో, ఈ రైట్ బిఎన్‌బి అనేది డిజైన్ చేయబడింది. సో, బిఎన్‌బి అనగానే మనందరికీ తెలుసండి. సో, వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీ అయినటువంటి బైనాన్స్ కాయిన్ అండి. సో, ఈ బైనాన్స్ కాయిన్ అనేది సో, ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీ అండి. ఇది 2017లో అక్టోబర్‌లో స్టార్ట్ అయిందండి. సో, చిన్నగా ఒక రూ. 7తో స్టార్ట్ అయినటువంటి ఈ కాయిన్ విలువ సో, ప్రెజెంట్ అయితే మనకు సో, దాదాపుగా 63,000, 65,000 వరకు సో, మార్కెట్‌లో దీని వాల్యూ అనేది ఉందండి. సో, అందుకనే మనము ఈ ప్లాన్ ప్రెజెంటేషన్‌ని లాస్ట్ వరకు వింటే, మనం కూడా ఏదైతే ఈ కాయిన్ వాల్యూ సో, 2017లో రూ. 7 ఉన్నటువంటి కాయిన్‌ని ప్రెజెంట్ 60,000 ప్లస్ ఈ కాయిన్ విలువ ఉంది అంటే, మనం కూడా ఏ విధంగా ఈ కాయిన్‌ని ఎర్న్ చేసుకోవచ్చు అనేది క్లారిటీగా చూద్దామండి. అదే విధంగా నెక్స్ట్ ఇయర్ 2025, 26లో ఈ కాయిన్ విలువ 1,00,000 నుంచి 2,00,000 వరకు పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఆల్రెడీ మనందరికీ తెలుసండి. క్రిప్టో కరెన్సీలోనే నంబర్ 1 ప్లేస్‌లో బిట్‌కాయిన్ ఉంటే, రెండో ప్లేస్‌లో మనకు ఇథేరియం ఉంది. సో, మూడో ప్లేస్‌లో మనకు ఈ బైనాన్స్ కాయినే ఉంది. ఏదైతే ఈ రైట్ బిఎన్‌బి ప్లాన్‌ని డిజైన్ చేశారో, ఇక్కడ టోటల్‌గా మనకు బైనాన్స్ కాయిన్‌లోనే యాక్టివేషన్స్, పేఔట్స్ అనేటివి టోటల్‌గా ఉంటాయండి. సో, డబ్బులున్న వాళ్ళు చాలామంది ఏం జేస్తారంటే, సో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఇన్వెస్ట్ చేసి గోల్డు లేదంటే ల్యాండు కొనుక్కుంటారండి. బట్ ఇక్కడ చాలామంది బైనాన్స్ కాయిన్‌ని కొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దీని వాల్యూ అనేది ఈరోజు 60,000 అంటే సో, నెక్స్ట్ ఇయర్ 1,00,000 అవుతుందండి. అంటే డబుల్ అయిపోతుంది. నెక్స్ట్ 2027లో సో, ఇంకా 3,00,000 అవ్వచ్చు, 5,00,000 అవ్వచ్చు, 10,00,000 అవ్వచ్చు. ఏదైతే బిట్ కాయిన్ వాల్యూ రూ. 10 ఉన్నిందో ఇప్పుడు దాని వాల్యూ 85,00,000 పైన ఉందండి. సో, అదే విధంగా మన బిఎన్‌బి కాయిన్, బైనాన్స్ కాయిన్ విలువ గూడా సో, పెరుగుతుంది గాబట్టి, సో, మనం ఐఎన్ఆర్‌లో గూడా దీన్ని ఇమ్మీడియేట్‌లీ వితిన్ 5-10 మినిట్స్‌లో మన బ్యాంక్‌లోకి గూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు గాబట్టి, సో, చాలామంది ఈ బిఎన్‌బిని ఎర్న్ చేయడానికి మన రైట్ బిఎన్‌బిలో సో, వస్తున్నారండి. అదే విధంగా ఈ రైట్ బిఎన్‌బి అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. టోటల్‌గా వరల్డ్ వైడ్ టోటల్‌గా 85 కంట్రీసుల్లో సో, మన రైట్ బిఎన్‌బి అనేది జరుగుతూ ఉందండి ప్లాన్ అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ బిఎన్‌బి అనేది లో కాస్ట్ హై రివార్డ్స్. అవునండి. ఇక్కడ టోటల్‌గా కూడా ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారానే ఈ సిస్టమ్‌ని డిజైన్ చేశారు. లో కాస్ట్ అంటే అవునండి చాలా తక్కువ అమౌంట్. అంటే మినిమమ్ ఇక్కడ ఒక $3 అంటే మనం ఇక్కడ ఒక రూ. 300తో జాయిన్ అయ్యి ఇక్కడ హై రివార్డ్స్, హై ఇన్‌కమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చండి. యెస్ అండి. ఎందుకంటే మన రైడ్ బిఎన్‌బి అనేది ఆగస్టు 2024లో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో, 24 ఆగస్ట్‌లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ అప్పుడు 300తో ఎవరైతే జాయిన్ అయ్యారో, సో, వాళ్ళు వర్క్ చేసి టోటల్‌గా 100% వర్కింగ్ ప్లాన్ కాబట్టి, ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గావచ్చు, ఆర్‌ఓఐ ప్లాన్ గావచ్చు, అట్లాంటివి ఏమి లేవు కాబట్టి టోటల్‌గా 100% ఇక్కడ వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ కాబట్టి, ఇక్కడ 300తో జాయిన్ అయ్యి దాదాపుగా 3,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. ఇది ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫారిన్ కంట్రీస్‌లో ప్రతి ఒక్క కంట్రీలోనూ 85 కంట్రీస్‌లో మన రైట్ బిఎన్‌బి ప్లాన్ అనేది ప్రెజెంట్ నడుస్తూ ఉందండి. సో, మనం గూడా టోటల్‌గా ఏ విధంగా ఇన్‌కమ్ తీసుకోవచ్చు, టోటల్‌గా ప్లాన్ వన్ బై వన్ తెలుసుకుందామండి. సో, ఈ బిఎన్‌బి కాయిన్ సో, ఏదైతే ఈ బ్లాక్ చైన్స్ ఏ విధంగా ఉన్నాయి బైనాన్స్‌లో చూసుకున్నట్లయితే, ఫస్ట్ బిఎన్‌బి బికాయిన్ చైన్ అని ఏప్రిల్ 2019లో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అడ్వాన్స్‌గా బిఈపీ 20ని 2020 సెప్టెంబర్‌లో లాంచ్ చేశారు. నెక్స్ట్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఓపీబీఎన్‌బిని 2023లో సో, వీళ్ళు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని స్టార్ట్ చేశారు. మనం గూడా ఈ రైట్ బిఎన్‌బిలో టోటల్‌గా ఏదైతే బిజినెస్ ఉందో, ఇది టోటల్‌గా సిస్టమ్ ఉందో, ఏదైతే టెక్నాలజీ సిస్టమ్ ఉందో, ఇది గూడా మనకు ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారానే మన సిస్టమ్‌ని డిజైన్ చేయబడిందండి. టోటల్‌గా మనకు రైట్ బిఎన్‌బి ప్రాజెక్ట్ అంతా గూడా 100% డిసెంట్రలైజ్ ప్రాజెక్టే. సో, ఎందుకు మనకు డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అంటున్నామంటే, ఇక్కడ ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఉందండి. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి, కమ్యూనిటీకి మధ్య ఒక ఒప్పందం అనేది ఉంటుంది.
ఆ ఒప్పందం ఎలా ఉంటుందంటే డిసెంట్రలైజ్ ఉంటుంది. డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ మనము చూద్దామండి. సెంట్రలైజ్ అంటే ఏమి? సెమీ సెంట్రలైజ్ అంటే ఏమి? అదే విధంగా డిసెంట్రలైజ్ అంటే ఏమి? సో, ఇక్కడ మనకు చాలా కంపెనీస్ ఎలా ఉంటాయంటే సెంట్రలైజ్ కంపెనీసే 99% ఉంటాయి. ఎందుకంటే ఈ సెంట్రలైజ్ కంపెనీలో ఓనర్ అనే వాళ్ళు ఉంటారు. అదే విధంగా ఓనర్‌షిప్ ఉంటుంది. ఎండీ ఉంటారు. ఇక్కడ ఈ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఏమి చెప్తే ఆ కంపెనీ టోటల్‌గా అలా నడుస్తుంది. మీరు ఎంత పెద్ద టీమ్ చేసినా గాని మీ చేతుల్లో ఏమీ ఉండదు. అదే విధంగా ఎండీ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తారు. ప్రొడక్ట్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తారు. టోటల్‌గా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇలాంటివి మనకు సెంట్రలైజ్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ సెమీ సెంట్రలైజ్. సెమీ సెంట్రలైజ్ అంటే హాఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్ గూడా ఉంటుంది. నెక్స్ట్ మూడోదొచ్చి మనకు డిసెంట్రలైజ్. డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ మనకు రైడ్ బిఎన్‌బిలో ఏ విధంగా అయితే డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ కంట్రోలింగ్ అంతా ఫ్రీ అండి. నో ఓనర్. ఎవ్వరు గూడా ఓనర్ ఉండరు. కంపెనీ అడ్రెస్ ఉండదు. ఎండీ ఉండరు. ప్రొడక్ట్ మనకు విత్‌డ్రాలు రావేమో టెన్షన్ అనేది ఇక్కడ ఉండదు. ప్లాన్ ఎప్పటికి చేంజ్ గాదు. ఇక్కడ ఆటోమేటెడ్‌గా సిస్టమ్ అనేది నడుస్తుంది. ఎప్పుడు గూడా కంపెనీ క్లోజ్ అవుతుందని భయం లేదు మనకిక్కడ. కండిషన్ ఫ్రీ బిజినెస్సు. అదే విధంగా 2/2 మాట్రిక్స్ సిస్టమ్ డిజైన్ చేయబడింది. 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ గాబట్టి, అది గూడా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ సిస్టమ్ ద్వారా డిజైన్ చేశారు గాబట్టి, ఇక్కడ మనకు రైడ్ బిఎన్‌బిది 100% డిసెంట్రలైజ్ అండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే మనకి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఒక డిజిటల్ ఒప్పందం అండి. ఎవరైతే డెవలపర్స్, కమ్యూనిటీకి మధ్య ఒక నిర్దిష్ట షరతులతో బ్లాక్ చైన్ ద్వారా ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో ఒక గవర్నింగ్ అనేది జరుగుతది. దాన్ని ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు. అక్కడ టోటల్‌గా 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. అక్కడ ఎఫిషియన్సీ, స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఈ సిస్టమ్‌ని ఎవ్వరు గూడా ఎర్రర్ చేయడం గాని ఆ తర్వాత రిమూవ్ చేయడం, డిలీట్ చేయడం, చేంజ్ చేయడం అలాంటియి ఏమి కూడా ఉండదు. ట్రస్ట్ ఫ్రీ అండి. స్కామ్ అనేది గూడా ఇక్కడ మనకి ఎలాంటి అవకాశాలు గూడా లేవండి. అదే విధంగా నెక్స్ట్ ఇంకా ఒకసారి మనం వన్స్ అగైన్ అడ్వాంటేజెస్ ఆఫ్ రైడ్ బిఎన్‌బి ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి టోటల్‌గా ఓనర్‌షిప్ అనేది టోటల్‌గా ఫ్రీ ఉందండి. నెక్స్ట్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నో అడ్మిన్ ఇక్కడ ఎలాంటి అడ్మిన్ గాని, మేనేజ్‌మెంట్ గాని ఎవ్వరు ఉండరు. మనం విత్‌డ్రాల్ పెట్టుకుంటేనే వాళ్ళు అప్రూవల్ చేస్తేనే ఈరోజు సండే మేము విత్‌డ్రాల్ ఇవ్వము. మండే ఇస్తాము. ఇలాంటివి మనకి ఏం ఇష్యూస్ కూడా ఈ రైట్ బిఎన్‌బి‌లో లేవండి. ఎందుకంటే ఇక్కడ మనం టోటల్‌గా విత్‌డ్రాల్ అనేటి ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ మనకిక్కడ ఉంటాయి. 100% డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ మనది. అదే విధంగా ప్లాన్ అనేది ఎప్పటికి చేంజ్ కాదు. లాక్ చేయబడిందండి. ప్లాన్ ఎవ్వరు కూడా దీన్ని చేంజ్ చేయరు. అదే విధంగా ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ బిజినెస్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి చాలా మంది అడుగుతున్నారు. మీ ఓపీబీఎన్‌బీ ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఉందో ఇది వెరిఫై అయిందా? ఇది పక్కాగా ఉందా? అంటే అవునండి. 100% ఎక్కడైతే మనకి ఇక్కడ అడ్రెస్ ఇచ్చారో దీన్ని మీరు ఎక్కడికైనా గాని క్రిప్టో టెక్ ఎవరైతే ఉన్నారో అనాలిసిస్ చేసిన వారు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికి కావాలంటే కూడా మీరిది చూపియొచ్చు. ఇక్కడ 100% డిసెంట్రలైజ్ స్మార్ట్ కాంట్రాక్ట్‌తో డిజైన్ చేయబడినటువంటి మనకు అడ్రెస్ కూడా ఇక్కడుంది. అదే విధంగా చూడండి బిఎన్‌బి బ్యాలెన్స్ అనేది ఎప్పటికీ ఇక్కడ జీరోనే ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే 100% డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. కంపెనీ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ జీరోనే ఉంటుంది. ఎందుకంటే ఇన్‌స్టంట్ పేఔట్ వెళ్ళిపోతుంది. 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎప్పుడు కూడా జీరోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాలామంది మీ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో మీ ఓపీబీఎన్‌బీది అదే విధంగా రైట్ బిఎన్‌బిలో సిస్టమ్ ఏదైతే డిజైన్ చేశారో ఈ సోర్స్ కోడ్ అనేది వెరిఫై అయిందా అంటే 100% వెరిఫైడ్ అండి. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇక్కడ బిఎన్‌బి రైట్ బిఎన్‌బిని ఇక్కడ చూడొచ్చు మీరు. 100% ఇక్కడ కాంట్రాక్ట్ సోర్స్ కోడ్ అనేది కూడా ఇక్కడ వెరిఫై అయిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కంపెనీ ప్రొఫైల్ అయితే తెలిసిపోయింది. ఎందుకంటే వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉంది అంటే బైనాన్స్ కాయిన్ అని మనము ఆల్రెడీ అందరికీ తెలుసు. టోటల్‌గా మనకు ఐడీ యాక్టివేషన్స్ కావచ్చు, అదే విధంగా జాయినింగ్ ఫీ కావచ్చు, మనకు టోటల్‌గా పేఔట్స్ కావచ్చు, ప్యూర్ బైనాన్స్‌లోనే మనకుంటుంది కాబట్టి ఇక్కడ 100% మనకు బైనాన్స్‌తోనే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి బైనాన్స్ కాయిన్ వాల్యూ గూడా మనకు ప్రతి ఒక్క ఎక్స్‌చేంజ్‌లో గూడా లిస్ట్ అయినటువంటి ఒక మంచి కాయిన్‌నే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బిజినెస్ అనేది చేస్తున్నాం గాబట్టి, మనకి ఎలాంటి డౌట్ గూడా ఇక్కడ ఉండదండి. ఎందుకంటే
కాయిన్ వాల్యూ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మనకు 60,000-65,000 మధ్యలో ఉంది కాబట్టి, ఏదో ఒక కొత్త కాయిన్‌ని మార్కెట్‌లోకి తీసుకొనొస్తే, ఆ కాయిన్ వాల్యూ పెరుగుతుందా? లేదంటే అన్ని ఎక్స్‌చేంజుల్లో గూడా అది లిస్ట్ అయి ఉందా? సో, అవుతుందా? ఎప్పటికవుతుంది? నెక్స్ట్ మంత్ అవుతుందో, నెక్స్ట్ ఇయర్ అవుతుందో అని మనం చెప్పుకుంటామే గానీ, సో, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్‌లో ప్రతి ఒక్క ఎక్స్‌చేంజ్‌లో గూడా మనకు ఈ బిఎన్‌బి కాయిన్ అనేది ఉంది గాబట్టి, సో, మనం ఎలాంటి భయపడవలసిన అవసరం ఏం లేదండి. నెక్స్ట్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి బిజినెస్ అంటే, సో, ప్రతి ఒక్కరి దగ్గర అండి స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. ఆ స్మార్ట్ ఫోన్‌లో ప్లే స్టోర్ ఉంటుంది. సో, ప్లే స్టోర్‌లోకి వెళ్లి మనం సేవ్ పాల్ అని టైప్ చేశామనుకోండి, సో, మనకిక్కడ సేవ్ పాల్ మనకొక అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. సో, 6 డిజిట్ ఏదైతే సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేస్తాము. మనకు గుర్తుండేది నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంటు. వెరీ, వెరీ ఇంపార్టెంటు. ఎప్పటికి కూడా మీరు మర్చిపోకూడదు ఈ 6 డిజిట్ సెక్యూరిటీ పాస్వర్డ్‌ని. దాంతో పాటు 12 లెటర్స్ కీ ఒకటొస్తది. ఆ 12 లెటర్స్ కీని గూడా రాసి పెట్టుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. సో, ఒకటో నంబర్‌లో ఏముంది? రెండో నంబర్‌లో ఏ వర్డ్ ఉంది? మూడో నంబర్‌లో ఏ వర్డ్ ఉంది? ఈ విధంగా 12 వర్డ్స్ గూడా మీరు వన్ బై వన్ ప్రతి ఒక్క వర్డ్ గూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసుకోండి. ఎందుకంటే మీరు ఈ రెండిటిని ఏది మిస్ చేసుకున్నా గానీ, సో, మీ వాలెట్‌లో సపోజ్ మీకు ఒక 1,00,00,000 ఉన్నా గానీ అమౌంటు రూ. 1 ఉన్నా గానీ మీరు దాన్ని రికవరీ చేయలేరు. ఎందుకంటే మీరు ఈ మొబైల్‌లో చేశారు. బై చాన్స్ కొత్త మొబైల్ నెక్స్ట్ తీసుకున్నారనుకోండి. అక్కడ కూడా సేమ్ వాలెట్ ఓపెన్ చేయాలంటే మీకు ఈ 2 గూడా కంపల్సరీ గాబట్టి సో, ప్రతి ఒక్కరు గూడా ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ లేట్ అయినా గానీ, సో, కంపల్సరీగా ఒక రిజిస్టర్‌లో రాసుకొని భద్రంగా పెట్టుకోండి. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో, చాలామంది మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రెజెంట్ మీరు జాయిన్ అయ్యారు అంతే. బట్ ఇన్ ఫ్యూచర్ మీరు బిజినెస్ అయిన తర్వాత, మంచి ఇన్‌కమ్ వచ్చిన తర్వాత, అక్కడ ఫండ్ ఉన్న తర్వాత మీరు మీ మొబైల్ బై చాన్స్ ఏదైనా ఉండి మళ్ళీ నెక్స్ట్ కొత్త మొబైల్‌ని మీరు వాడుతున్నారంటే అక్కడ ఇదే సేమ్ వాలెట్‌ని మీరు ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా ఈ 12 కీ ఉండాలి కాబట్టి సో, డెఫినిట్‌గా మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఒక వాలెట్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ వాలెట్ నుంచినే మనం ఐడీ అనేది యాక్టివేషన్ అనేది చేసుకుంటామండి. నెక్స్ట్ చాలా మందికి డౌటొస్తుంది. ఈ సేపాల్ వాలెట్ ఏంటి అంటే, ఈ సేపాల్ వాలెట్ అనేది ఒక వెబ్3 వాలెట్ అండి. వెబ్3 వాలెట్ అంటే సో, మనకు ఇండియాలో ఏ విధంగా అయితే బ్యాంక్స్ ఉన్నాయో, అదే విధంగా క్రిప్టో కరెన్సీలో వెబ్3 వాలెట్స్ ఉంటాయండి. ఈ వెబ్3 వాలెట్స్ సేపాల్ ఒకటే కాదు. సో, మనకు ట్రస్ట్ వాలెట్ ఉంది. మెటామాస్క్ ఉంది. టోకెన్ ప్యాకెట్ ఉంది. అదే విధంగా ఈ సేపాల్ వాలెట్ గూడా. ఇక్కడ మనకు క్రిప్టో కరెన్సీలో ఒక బ్యాంక్స్ అని గూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. అందుకనే మనకు ఇక్కడ ఇన్‌స్టంట్ పేఔట్ అనేది గూడా ఇక్కడ వచ్చేస్తుంది. అది గూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనము ఐడీ అనేది యాక్టివేషన్ చేస్తాం గాబట్టి, సో, డైరెక్ట్‌గా ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ గూడా వచ్చేస్తుంది. మనం ఎలాంటి భయపడిన అవసరం లేదు. మనకు విత్‌డ్రాల్ వస్తుందో లేదో, అమౌంట్ వస్తుందో లేదో అని గూడా ఏం భయపడిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా మనకు సో, ఇన్‌స్టంట్ ఇన్‌కమ్ అనేది గూడా ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనము డైరెక్ట్‌గా వెబ్3 వాలెట్ అయినటువంటి సేపాల్ వాలెట్ ద్వారానే మనము ఐడీ యాక్టివేషన్ చేస్తాము. ప్లస్ మనకు పే ఔట్ గూడా వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో, ఏ విధంగా మనకు బిజినెస్ ప్లాన్ ఉంది. సో, మనం ఎంత అమౌంట్‌తో జాయిన్ అవ్వాలంటే నేను ఆల్రెడీ చెప్పారండి. ఓన్లీ మినిమమ్ ఒక రూ. 300 మనము బిజినెస్‌లోకైతే జాయిన్ అయిపోవచ్చు. ఇది జాయినింగ్ ఫీ అండి. మనం ఏదైతే ఈ 300 చెప్తున్నామో ఈ 300 అనేది మనకు జాయినింగ్ ఫీ అండి. అంటే ఇక్కడ మనకు టోటల్‌గా మనము ఇండియన్ కరెన్సీలో డాలర్స్‌లో ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ మనకు అర్థం కావడానికి. బట్ ఇక్కడ మనకు జాయినింగ్ ఫీ అనేది టోటల్‌గా ప్యూర్ బిఎన్‌బిలో ఉంటుందండి. అంటే మన జాయినింగ్ అమౌంట్ అనేది 0.0044 బిఎన్‌బి. అంటే ఇండియన్ కరెన్సీలో మనకు ఒక ఈ డాలర్స్‌లో అయితే $2.7 సో, ఇండియన్ కరెన్సీలో అయితే ఒక రూ. 300తో మనం ఈ బిజినెస్‌లోకైతే జాయిన్ అయిపోవచ్చండి. చూడండి ఒక 300తో జాయిన్ అయిన వాళ్ళు సో, చాలా మంది ఉన్నారండి క్రౌడ్స్‌లో ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు. సో, వాళ్ళు కూడా ఏ విధంగా ఇంత తక్కువ టైంలో వితిన్ 100 డేస్‌లో ఇంత పెద్ద ఇన్‌కమ్ తీసుకున్నారని మనము ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనము బిఎన్‌బి కాయిన్ అనేది సో, ఒక $600తో మనము ఇక్కడ అనుకున్నాం గాబట్టి, కాలిక్యులేషన్ చేశాం గాబట్టి, అందుకనే మనం ఇక్కడ సో, $2.7 అని రూ. 300 అని చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ ప్రెజెంట్ అయితే ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది $720 ఉంది కాబట్టి, సో, దీని ప్రెజెంట్ అయితే మనకు $3.5 ఉండొచ్చు జాయినింగ్ అమౌంట్. ఇండియన్ కరెన్సీలో అయితే ఒక రూ. 320 ఉండొచ్చు. సో, ఈ విధంగా మనకు బిఎన్‌బి కాయిన్ పెరిగే కొద్దీ
సో మనకు జాయినింగ్ ఫీ అనేది కూడా ఒక్కొక్కసారి పెరగొచ్చు, ఒక్కొక్కసారి తగ్గొచ్చు. బట్ ఇక్కడ ఏదైతే మనకు ఫిక్స్ ఉందో, ప్లాన్ ఏదైతే ఫిక్స్ ఉందో, ఆ ప్లాన్ అయితే మనకు 0.0044 బిఎన్‌బి అనేది ప్లాన్ ఫిక్సు. కాయిన్ వాల్యూ పెరిగినా, తగ్గినా ప్లాన్ అనేది చేంజ్ కాదిక్కడ. సో టోటల్‌గా మనకు బిఎన్‌బి అనేది 0.0044 తోనే మనకు ఐడియా యాక్టివేషన్ అనేది అయిపోతుందండి. అంటే ఇక్కడ క్లియర్ అండి. మనకు జాయినింగ్ ఫీ అనేది ఇక్కడ ఓన్లీ ₹300 మనం ఈ బిజినెస్‌లోకైతే జాయిన్ అయిపోవచ్చండి. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ మనం జాయిన్ అయిన తర్వాత టోటల్‌గా 12 ప్యాకేజెస్ ఉన్నాయండి. 12 స్లాట్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకునే కొద్దీ మనకు ఇన్‌కమ్ సైజ్ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే 300తో జాయిన్ అయిన వాళ్ళు సో 3,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్నారు అంటే సో ఈ విధంగా సో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా వన్ బై వన్ వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చిన తర్వాత ఈ విధంగా సో ఏ విధంగా మనం గూడా లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇన్‌కమ్ తీసుకోవచ్చనేది టోటల్‌గా చూద్దామండి. చూడండి ప్రతి ఒక్కరు గూడా మనకు బిగినర్ అంటే 0.0044 బిఎన్‌బితోనే అంటే $2.7 తోనే మనము బిజినెస్‌లోకి జాయిన్ అవుతాము. నెక్స్ట్ మనకు రెండో అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు రెండో లెవెల్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్. మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు మూడో లెవెల్ ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనకు 12 లెవెల్‌లు ఓపెన్ గావాలంటే మనకిక్కడ 12 ప్యాకేజెస్ పెట్టారు. నాలుగో ప్యాకేజ్ వచ్చి అంబాసిడర్ అని, ఐదోదొచ్చి పీనర్ ర్యాంక్ అని, 6 మెంటర్, అదేవిధంగా చాంపియన్, డైరెక్టర్, టైటాన్, ఐకాన్, లెజెండ్, ఎంపరర్ ఈ విధంగా మనకు 12 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో మనం ఒకేసారి 1-12 ప్యాకేజెస్ వరకు అప్‌గ్రేడ్ చేసుకునేయచ్చు. లేదు వన్ బై వన్ మనకు ఇన్‌కమ్ వచ్చే కొద్దీ మనము సో ఈ ప్యాకేజెస్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చండి. సో, ఈ ప్యాకేజెస్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి మనకు ఇండియన్ కరెన్సీలో గూడా ఈ విధంగా పెట్టాము. ఎందుకంటే మనకు అర్థం గావడానికి. టోటల్‌గా బిఎన్‌బిలోనే ఉంటుంది యాక్టివేషన్స్. కాకపోతే మనం అర్థం గావడానికి ఈ విధంగా పెట్టామండి. నెక్స్ట్ ఇన్‌కమ్ ప్లాన్ మనం చూసుకున్నట్లయితే, సో, ఫస్ట్ ఇన్‌కమ్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అండి. అంటే ఇక్కడ మీరు $2.7తో జాయిన్ అయిపోయారు. మీరిక్కడున్నారు. మీరేం జేస్తారంటే లెఫ్ట్‌లో ఒకరిని, రైట్‌లో ఒకరిని మీరు ఒక ఇద్దరిని చూపించారు. ఎందుకంటే సో, మన బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో, ట్రీ ఏదైతే ఉందో అది 2/2 మెట్రిక్స్‌లో సో, డిజైన్ చేశారండి. సో, 2/2 మెట్రిక్స్ అంటే ఏంటండి? సో, ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరొస్తారు. నెక్స్ట్ రెండో లెవెల్‌లో నలుగురు. ఆ తర్వాత 8 మంది. నెక్స్ట్ 16, నెక్స్ట్ 32, నెక్స్ట్ 64, నెక్స్ట్ లెవెల్‌లో సో 128 సో 256 ఈ విధంగా టోటల్‌గా 2/2 మెట్రిక్స్‌లో అంటే సో లెవెల్ 1లో ఇద్దరు, లెవెల్ 2లో సో నలుగురు, లెవెల్ 3లో 8 మంది, లెవెల్ 4లో 16 ఈ విధంగా 2/2 మెట్రిక్స్‌లో మనకు ఈ ట్రీ అనేది డిజైన్ చేశారు కాబట్టి సో మనకిక్కడ బైనరీ సిస్టమ్ అనేది లేదండి. సో టోటల్‌గా మనకిక్కడ లెవెల్ ప్లానే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు $2.7తో మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చారు. $2.7తో సో, మీకు ఇద్దరు ఫస్ట్ లెవెల్‌లో వీళ్ళిద్దరొచ్చేసారండి. అప్పుడు వీళ్ళిద్దరి అమౌంటు గూడా మీకు 100% మీకొచ్చేస్తుంది. $2.7 మీకొచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ఇద్దరిని మీరు జాయిన్ చేపిచ్చారు. లెవెల్ 1లో ఇద్దరొచ్చారు. ఈ లెవెల్ 1లో ఇద్దరి నుంచి మీకు 100% అంటే ఇద్దరి నుంచి గూడా $5.4 అనేది మీకొచ్చేసిందండి. సో, ఇక్కడ మీరు ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ అయితే మీకు ఓ టూ $5.4 వచ్చిన తర్వాత, ఇక్కడ మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఎంతమందినైనా ఇయ్యొచ్చు. అంతమంది 100% ప్రతి ఒక్కరు 300తోనే జాయిన్ అవుతారు కాబట్టి, $2.7 జాయినింగ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ అమౌంట్ 100% మీకొచ్చేయచ్చు. మీరు ఎంతమందినైనా లిమిట్ లేకుండా ఎంతమందినైనా డైరెక్ట్ స్పాన్సర్ అనేది ఇవ్వొచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ట్రీ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో, 2/2 మెట్రిక్స్‌లో ఉంటుంది. టాప్ టు బాటమ్ పైనుంచి కిందకి, లెఫ్ట్ నుంచి రైట్‌కి ఆటో ట్రీ అనేది సెటప్ చేయబడిందండి. ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మీరేం చేస్తారు? ఒకరొచ్చారంటే లెఫ్ట్‌లో వేస్తారు. నెక్స్ట్ రైట్‌లో వేస్తారు. సో, లెవెల్ 1 అయిపోయిందిక్కడ. సో, నెక్స్ట్ ఐడీలొస్తే లెవెల్ 1లో వేయలేరు. ఎందుకంటే 2/2 మెట్రిక్స్ కాబట్టి ఫస్ట్ లెవెల్‌లో మీకిద్దరే వస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? మీ ద్వారా వచ్చారనుకోండి ఈ ఒకటి కింద లెఫ్ట్‌లో ఏస్తారు మూడో వ్యక్తిని. ఆ తర్వాత ఒకటి కింద నాలుగో వ్యక్తిని ఇక్కడ ఏస్తారు. నెక్స్ట్ ఐడీ వచ్చిందనుకోండి, మీరు ఇక్కడ వేయాలంటే ఇక్కడ వేయకూడదు. వేయలేరు. ఎందుకంటే సిస్టమ్ ఆ విధంగా డిజైన్ చేయబడింది. సో, టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి కాబట్టి ఫస్ట్ రెండో లెవెల్ కింద ఐదో ఫిల్ చేయాలి. నెక్స్ట్ 6ని ఫిల్ చేయాలి. సో, ఈ విధంగా మీకు ఇక్కడ సో, రెండో లెవెల్‌లో లెవెల్ 2లో నలుగురైపోయారు. సో, నలుగురైపోయారు. నెక్స్ట్ థర్డ్ లెవెల్‌కి వెళ్ళాల్సొస్తుంది. థర్డ్ లెవెల్‌లో ఫస్ట్ 3 కింద
సో ఏడో ఐడీని, సో నెక్స్ట్ 3 కిందనే ఎనిమిదో ఐడీని, నెక్స్ట్ వస్తే ఇక్కడ నాలుగో ఐడీ కింద తొమ్మిదో ఐడీని, సో అదే విధంగా నాలుగో కింద పదో ఐడీని. ఈ విధంగా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, సో లెఫ్ట్ నుంచి రైట్‌కి సో ఈ విధంగా ఐడీస్ అనేది వేసుకుంటూ మనం వెళ్తుంటాం. ఇది లెవెల్ 3 అయిపోతుంది. లెవెల్ 3 అయిన తర్వాత సో నెక్స్ట్ 7, 8, 9, 10, 11, 12 సో వీళ్ళ కింద మళ్ళా మీకు ట్రీ అనేదొస్తుంది. ఈ విధంగా మీకు లెఫ్ట్ నుంచి రైట్‌కి లెఫ్ట్ నుంచి రైట్‌కి టాప్ టు బాటము. సో మీ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు మీ ట్రీలోనే ఉంటారు. వేరే ట్రీకి పోరు. ఇప్పుడు మీరున్నారిక్కడ. మీ ద్వారా వస్తే ఆయన మీ ట్రీలోనే ఉంటారు. ఇతని ద్వారా ఎంతమందొచ్చినా గాని మీ ట్రీలోనే ఉంటారు. సో ఇది మనకు ఆటో ట్రీ అంటే వేరే ట్రీలో అయినా ఎళ్ళిపోతారేమో అట్లా ఏమి లేదండి. మీ ట్రీలోనే ఉంటారు. వేరే ట్రీలో ఎవ్వరు గూడా వెళ్లరు. బట్ ఇక్కడేమి మీకు లెవెల్ వైస్ ఫిల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ 1 ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ లెవెల్ 2 ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ లెవెల్ 3 ఫిల్ అవ్వాలి. ఈ విధంగా టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి మీకు ఆటో ట్రీ అనేది సో లెవెల్ వైస్ సో ఫిల్ అవుతూ మీకు టీమ్ సైజ్ అనేది కిందకు వెళ్తూ ఉంటుందండి. సో ఇదండి టోటల్‌గా మనకు హౌ టు ట్రీ సెటప్ అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ మనకు ఏదైతే రూ. 300తో 3,00,00,000 ఏ విధంగా తీసుకున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూద్దామండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీ ద్వారా లెఫ్ట్‌లో ఏ, రైట్‌లో బి ఇద్దరొచ్చేసారు. అంటే వీళ్ళ నుంచి మీకు 100% ఇన్‌కమ్ ఇక్కడ వచ్చేసింది $5.4. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే మినిమమ్ 2 డైరెక్ట్ కంపల్సరీగా ఉండాలి. మీకు ఇన్‌కమ్ క్వాలిఫై కావాలంటే, మీకు ఇన్‌కమ్ రావాలంటే. ఇన్‌కమ్ అంటే మీకు డైరెక్ట్ ఇన్‌కమ్ అయితే వచ్చేస్తుంది. ఎంతమందిని జాయిన్ చేపించినా 100% డైరెక్ట్ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మీకు రెండో లెవెల్ నుంచి ఇన్‌కమ్ రావాలి, లెవెల్ ఇన్‌కమ్ రావాలి అంటే కంపల్సరీగా మీరు మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇక్కడ ఒక కండిషన్ అండి. సో ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి మీరు ప్లాన్ చెప్పేటప్పుడు. సో మీరు ఒకటో ర్యాంక్ నుంచి 12 ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మినిమమ్ 2 డైరెక్ట్ కంపల్సరీగా ఇక్కడ చేయాలి. సో మినిమమ్ 2 డైరెక్ట్ చేసిన తర్వాతనే మీకు లెవెల్ ఇన్‌కమ్ అనేది యాడ్ అవుతుందండి. సో అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో మీకు ఈ ఇద్దరి ద్వారా ఏ ద్వారా, బి ద్వారా మీకైతే 100% ఇన్‌కమ్ $5.4 ఇక్కడొచ్చిన తర్వాత, సో మీరేం జేస్తారంటే, ఈ వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే $1.4 మీరు పెట్టుకొని ఇన్‌కమ్‌ని, సో మిగిలింది ఒక $4 పెట్టి రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో రెండో లెవెల్ అంటే ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. చూద్దామండి. రెండో లెవెల్‌ని మీరు అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో మీకు చూద్దామండి. ఎందుకంటే మీకు ఇన్‌కమ్ అనేది $5.4 వచ్చింది. దాంట్లో నుంచి $1.4 మీరు ఇన్‌కమ్ బెట్టుకొని, ఒక $4 బెట్టి మీరు రెండో లెవెల్‌ని ఓపెన్ జేపిచ్చుకున్నారు. సో రెండో లెవెల్‌ని ఓపెన్ జేపిచ్చుకోవడం ద్వారా మీకిక్కడ రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిపోయింది. సో రెండో లెవెల్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీరున్నారు. ఇక్కడ మీరున్నారు. సో, ఇక్కడ లెవెల్ 1 నుంచి అయితే మీకు ఇన్‌కమ్ వచ్చేసింది వీళ్ళ నుంచి. ఇద్దరి నుంచి ఇన్‌కమ్ వచ్చేసింది మీకు లెవెల్ 1 నుంచి. ఈ లెవెల్ 1లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇద్దరిద్దరిని జాయిన్ చేపిస్తారు కాబట్టి, మీకు లెవెల్ 1 నుంచి ఎవరైతే టీమ్ వస్తుందో వాళ్ళు మీకిక్కడ లెవెల్ 2లో వస్తారు. అంటే ఈ నలుగురు గూడా మీకు లెవెల్ 2లో వస్తారు. సో, లెవెల్ 2లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గూడా ఇద్దరిద్దరిని జాయిన్ చేస్తారు. ఇద్దరిద్దరిని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు గూడా మీరు ఏ విధంగా అయితే రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి $4 పట్టాయో, అదే విధంగా వీళ్ళు గూడా ఈ నలుగురు గూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు గదండీ! అప్పుడు ఒక్కొక్కరి నుంచి మీకు $4 ఒస్తాయి. అంటే ఇక్కడ టోటల్ ఎంతమందున్నారండి మీకు? రెండో లెవెల్‌లో నలుగురున్నారు. సో, ఈ రెండో లెవెల్‌లో ఉన్నటువంటి నలుగురు ఇన్‌కమ్ గూడా మీకు సో, ఒక్కొక్కరు మీరేదైతే రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి $4 ఏ విధంగా మీకు చార్జ్ అయ్యాయో, వీళ్ళకి కూడా అవుతున్నాయి కాబట్టి సో, వీళ్ళ ఇన్‌కమ్ టోటల్‌గా మీకే సో, $4 వచ్చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి మీకు రెండో లెవెల్‌లో నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $4 అంటే టోటల్‌గా $16 మీకు రెండో లెవెల్‌లో వచ్చేస్తాయండి. చూడండి మీకు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు ఎన్ని డాలర్‌లతో? $4తో. బట్ మీకిక్కడ రెండో లెవెల్ ఇన్‌కమ్ ఎంతొచ్చిందండి? $16. అంటే ఇక్కడ మీకు టోటల్‌గా 4 వంతులు అంటే 4 వంతులు మీకు ఇన్‌కమ్ ఇక్కడ పెరుగుతుందండి. అందుకనే మనము లెవెల్ అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా ఈ విధంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో, మీకు నా రెండో లెవెల్ నుంచి ఒక్కొక్కరి నుంచి $4 టోటల్‌గా సో, $16 వచ్చిన తర్వాత సో, మీరేం జేస్తారంటే ఒక $8 మీ దగ్గరే పెట్టుకొని, ఒక $8 బెట్టి మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేపించుకుంటారండి. సో, మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేపించుకోవడం ద్వారా మీకు మూడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. సో, మూడో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఏ విధంగా వస్తుందని చూసుకున్నట్లయితే, సో, మీకు డైరెక్ట్‌గా ఉన్నవాళ్ళు లెవెల్ 1 సో, ఎవరైతే లెవెల్ 2లో ఉన్నారో
సో లెవెల్ 2లో ఉన్న వాళ్ళ ద్వారా లెవెల్ 3 వాళ్ళొస్తారు. సో మీరు ఏ విధంగా అయితే లెవెల్ 3ని అప్‌గ్రేడ్ చేసుకున్నారో $8 పట్టాయో, అదే విధంగా ఈ లెవెల్ 3లో ఉన్న వాళ్ళు గూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో వీళ్ళు అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు సో మీకు ఏదైతే $8 పట్టాయో వాళ్ళకి కూడా సేమ్ మూడో లెవెల్‌లో $8 పెట్టి వాళ్ళు కూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు సో మీకు టోటల్‌గా ఈ 8 మంది నుంచి కూడా టోటల్‌గా మీకు సో మీకు $8 ఒక్కొక్కరి నుంచి వచ్చేస్తుందండి. అంటే టోటల్‌గా మీకు 8 అంటే $64 మీకు రావడం జరుగుతుంది. అంటే మూడో లెవెల్‌లో ఉన్నవాళ్ళు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు ఒక్కొక్కరి నుంచి $8 టోటల్ 8 మంది ఉన్నారు కాబట్టి మీకు మూడో లెవెల్‌లో సో $64 వచ్చేస్తాయి. సో వచ్చినటువంటి ఈ $64 నుంచినే మీరు $48 మీ దగ్గర పెట్టుకునేసి, సో ఒక $16 పెట్టి మీరేం జేస్తారు, నాలుగో లెవెల్‌ని ఓపెన్ జేపించుకుంటారండి. ఇక్కడ చూడండి, మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి $8 పట్టాయి. బట్ మీకు మూడో లెవెల్ అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా $64 వస్తాయండి. సో దాని ద్వారా ఇక్కడ ఎంత ఇన్‌కమ్ వచ్చింది మీకు చూడండి. దాదాపుగా 64లో నుంచి $8 తీసేస్తే $56 మీకు ఇన్‌కమ్ అనేదొచ్చింది. సో అందుకనే మనము లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మనకి ఇన్‌కమ్ సైజ్ గూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎంతమందొచ్చేసారు? ఇక్కడ 8 మందొచ్చారు. ఇక్కడ నలుగురొచ్చారు. అంటే 8 ఒక 4 12, 12 ఒక 2 14 మీరొక్కరు. 15 మంది మీకు టీమ్ అయిపోయింది. టీమ్ అయిన తర్వాత ఏమవుతుందంటే డూప్లికేషన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు 2 మెంబర్స్ డైరెక్ట్ కంపల్సరీ కాబట్టి ఇక్కడ వర్క్ అనేది డూప్లికేషన్ కింద పెరుగుతుంది కాబట్టి మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఇన్‌కమ్ సైజ్ గూడా ఇక్కడ పెరుగుతుంది. సో వచ్చినటువంటి $64 నుంచి ఒక $16 పెట్టి మీరు నాలుగో లెవెల్‌ని అంటే అంబాసిడర్ ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు $16 అయితే ఇక్కడ ఖర్చయ్యాయి. సో దాని ద్వారా మీకేమవుతుంది? ఎవరైతే మూడో లెవెల్‌లో 8 మందున్నారో, సో వాళ్ళు టోటల్‌గా నాలుగో లెవెల్ ఎంతమందవుతారు? సో 16 మందవుతారు. సో ఈ 16 మంది నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి మీకు $16 వస్తాయి ఇన్‌కమ్. అంటే టోటల్‌గా మీకు 16/16 అంటే $256 మీకు రావడం జరుగుతుంది. సో $256 నుంచి మీరేం జేస్తారు? ఒక $32 పెట్టి మీరు సో పీనర్ ర్యాంక్ అంటే ఐదో లెవెల్‌ని ఓపెన్ జేపించుకుంటారు. ఇక్కడ చూడండి మీరు అప్‌గ్రేడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకేం ఇన్‌కమ్ అక్కడ కనిపియడం లేదు. రెండో లెవెల్‌లో గూడా అంత మాత్రమే ఉంది. మూడో లెవెల్‌లో గూడా అంత మాత్రమే. ఇప్పుడు నాలుగో లెవెల్ నుంచి చూడండి మీకు ఎంత ఇన్‌కమ్ సైజ్ అనేది పెరుగుతుందో. సో, మీరు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $16 పట్టాయి. బట్ ఇక్కడ మీకు ఇన్‌కమ్ ఎంతొచ్చింది? $256 అండి. సో, నెక్స్ట్ ఇదే విధంగా మీరు ఐదో లెవెల్‌ని ఇక్కడ $32 పెట్టి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఐదో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. ఐదో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత సో, మీకిక్కడ పీనర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకునేసారు మీరు. సో, ఇక్కడ మీకు ఐదో లెవెల్‌లో ఎంతమందొస్తారు టోటల్‌గా 32 మందొస్తారు. ఎందుకంటే ఇక్కడ 2/2 మెట్రిక్స్ కాబట్టి 32 మంది నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి $32 ఎందుకంటే మీకు $32 ఖర్చయ్యాయి కాబట్టి ఐదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి. వాళ్ళకి గూడా సేమ్ 32 మందికి గూడా ఒక్కొక్కరికి $32 అవుతాయి. అంటే టోటల్‌గా 32 మందుండారు. ఒక్కొక్కరి నుంచి $32 అంటే మీకు టోటల్‌గా ఇక్కడ ఒక $1024 అంటే ఇక్కడ రూ. 92,000 అనేది మీకు ఇన్‌కమ్ అని చెప్పుకోవచ్చు. ఐదో లెవెల్ ఇన్‌కమ్. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారంటే ఒక $64 పెట్టి ఒక రూ. 6,000 పెట్టి మీరు ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మీకు మెంటర్ ర్యాంక్ వచ్చేస్తుంది. అప్పుడు ఆరో లెవెల్‌లో మీకు టోటల్‌గా 64 మంది ఉంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు $64 అంటే ఇక్కడ టోటల్‌గా $4,096 అండి. అంటే ఇక్కడ ఇండియన్ కరెన్సీలో రూ. 3,68,640 అనేది ఇక్కడ మనము ఇన్‌కమ్ అనేది ఆరో లెవెల్‌లో తీసుకోవచ్చండి. సో, ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత రూ. 3,68,640 నుంచి మీరు ఒక రూ. 12,000 పెట్టి సో, ఏడో లెవెల్ చాంపియన్ ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. ఎందుకంటే టీమ్ సైజ్ పెరిగిపోయింది. సో, మీకు కింద డూప్లికేషన్ అవుతుంది కాబట్టి, సో, లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఏడో లెవెల్‌లో ఉన్న వాళ్ళు గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది కాబట్టి, సో, మీరు ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ఏడో లెవెల్‌లో టోటల్‌గా మీకు ఎంతమంది ఉంటారండి? సో, 128 మంది. ఎందుకంటే 64 మందున్నారు. సో, మీకు ఆరో లెవెల్‌లో. సేమ్ 2/2 మెట్రిక్స్‌లో మీకు ఏడో లెవెల్‌లో 128 మందవుతారు. ఒక్కొక్కరి నుంచి మీకు $120 వస్తాయి. ఎందుకంటే మీరు కూడా ఏడో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $120 పట్టాయి కాబట్టి సేమ్ వీళ్ళకి కూడా $120 కాబట్టి సో, టోటల్‌గా మీకు 128 ఇంటూ 120 అంటే మీకు $15,360 ఇండియన్ కరెన్సీలో రూ. 13,82,400 సో, దీంట్లో నుంచి మీకు ఒక 10 మంది టీమ్ ఉన్నారనుకోండి.
ఒక్కొక్కరి నుంచి $120 అంటే $1,200 అంటే ₹1,00,000 ఇన్‌కమ్ గూడా మీకు ఈజీగా ఇక్కడ తీసుకోవచ్చండి. అంటే ఇది ఓన్లీ ఏడో లెవెల్ ర్యాంక్ ఇన్‌కమేనండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎనిమిదో లెవెల్ డైరెక్టర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు $235 పడతాయి. సో, మీకు టోటల్‌గా ఎనిమిదో లెవెల్‌లో ఎంతమందుంటారండి? 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $235 అంటే టోటల్‌గా మీకిక్కడ ఇన్‌కమ్ అనేది టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 60,160 అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 54,14,400 సో, ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీరేం జేస్తారు? నెక్స్ట్ లెవెల్‌ని గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇక్కడ 256 మందున్నారు. సో, వాళ్ళలో నుంచి ఒక 40 మందే మీకు టీమ్ అయ్యారనుకోండి. సో, ఈ 40 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $235 అంటే మీకిక్కడ 8,46,000 వరకు ఇన్‌కమ్ అనేది గూడా మీకొచ్చేస్తుందండి. నెక్స్ట్ మీకు ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం జేస్తారు? ఆగరు. ఎందుకంటే టీమ్ అనేది పెరిగిపోతుంది గాబట్టి, సో, తొమ్మిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. తొమ్మిదో లెవెల్‌లో మీకు టోటల్‌గా 512 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు $470 అంటే టోటల్‌గా మీ ఇన్‌కమ్ అనేది ఇక్కడ సో, 2,16,57,600 అనేది మీకు ఓన్లీ తొమ్మిదో లెవెల్ ఇన్‌కమేనండి. నెక్స్ట్ మీరు పదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు పదో లెవెల్‌లో టోటల్‌గా 1,024 మందుంటారు. సో, వాళ్ళు పదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి $940 పట్టాయి గాబట్టి, సో, సేమ్ ఒక్కొక్కరి నుంచి మీకు 1024 మందిలో నుంచి ఒక్కొక్కరి నుంచి $940 అంటే దాదాపుగా మీకు రూ. 8,66,30,30,400 అనేది మీకు పదో లెవెల్ ఇన్‌కమ్ అనేది చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 11 లెవెల్‌లో చూసుకున్నట్లయితే సేమ్ అండి. 11 లెవెల్‌లో మీరు $1,880 పెట్టి అప్‌గ్రేడ్ జేసుకుంటే మీకు 11 లెవెల్‌లో టీమ్ అంతా 2,048 మందవుతారు. సో, వీళ్ళు గూడా $1,880 ఒక్కొక్కరి నుంచి మీకు యాడ్ అవుతుంది గాబట్టి టోటల్ మీకు సో, 34,65,21,600 అనేది మీకు ఓన్లీ 11 లెవెల్ ఇన్‌కమేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 248 మంది లేరు మీ 11 లెవెల్‌లో. ఒక 5% వర్క్ జరిగింది. 5% అంటే ఒక 100 మందే మీకు లీడర్స్ ఉన్నారనుకోండి. సో, 100 మంది ఇంటూ ఒక్కొక్కరి నుంచి $1,880 అంటే మీ ఇన్‌కమ్ అనేది ఓన్లీ 5% వర్కింగ్ ప్లాన్‌లో గూడా మీకు 1,69,220,000 అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. సో, 11 లెవెల్ ఇన్‌కమే ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఇన్‌కమ్ అండి మనకు 12వ ర్యాంకు లాస్ట్ ర్యాంకు ఎంపరర్ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా మీకు 12 లెవెల్‌లో టోటల్‌గా ఎంతమందుంటారండి? 4,096 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు $3,760 గూడా వస్తాయి. అంటే మీరు గూడా అప్‌గ్రేడ్ జేసుకోవడానికి $3,760 చార్జ్ అయ్యాయి కాబట్టి, సో, ఎవరైతే మీకు ఈ 12 లెవెల్‌లో 4,096 మందున్నారో, ఒక్కొక్కరి నుంచి మీకు $3,760 అంటే దాదాపుగా ఇక్కడ మీకు సో, 128,00,00,000 వరకు ఓన్లీ 12 లెవెల్ ఇన్‌కమే ఈ విధంగా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సో, 12 లెవెల్‌లో 4,000 మందున్నారనుకోండి. సో, 4,096 మందున్నారు. సో, ఈ 4,096 మందిలో నుంచి 4,000ని తీసేసి ఒక 96 మందే మీ దగ్గరున్నారనుకోండి. ఒక 96 మందే ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి $3,760 అంటే మీకిక్కడ 2,16,57,600 వరకు మీరు 12 లెవెల్ ర్యాంక్ ఇన్‌కమే ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చండి. సో, ఇది టోటల్‌గా మనకు 12 లెవెల్ ఇన్‌కమ్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఈ లెవెల్ ఇన్‌కమ్‌తో పాటు మనకిక్కడ ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్‌కమ్ గూడా పెట్టారు. సో, ఎవరైతే ఈ ఐకాన్ ర్యాంక్‌ని, నెక్స్ట్ లెజెండ్ ర్యాంక్‌ని, నెక్స్ట్ ఎంపరర్ ర్యాంక్ అంటే 10వ ర్యాంకు, సో, 11వ ర్యాంకు, 12వ ర్యాంక్‌ని ఎవరైతే అప్‌గ్రేడ్ చేపించుకుంటారో వాళ్ళకి రాయల్టీ ఇన్‌కమ్ గూడా ఈ 3 ర్యాంకులకి కలిపి 1% రాయల్టీ ఇన్‌కమ్ గూడా ఉంటుందండి. సో, ఈ టోటల్‌గా ఈ 3 ర్యాంకులకి కలిపి 1% అంటే ఈ 1%లోనే ఐకాన్ ర్యాంక్‌కి 0.35%, లెజెండ్ ర్యాంక్‌కి 0.35%, ఎంపరర్ ర్యాంక్‌కి సారీ ఎంపరర్ ర్యాంక్‌కి 0.30% అంటే టోటల్‌గా మీకు ఈ 3 ర్యాంకులకి కలిపి 1% రాయల్టీ కూడా ఇస్తారండి. సో, ఈ 1% రాయల్టీ సో, ఏ విధంగా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి ఒక $1,000 పట్టాయనుకోండి. ఒక $1,000 పట్టాయి. సో, మీరు 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి. మీకు టోటల్‌గా ఇక్కడ $1,500 అనేది రిటర్న్ ఒస్తాయండి డైలీ బేసిస్‌లో. సో, ఏ విధంగా అయితే ఐడీస్ యాక్టివేషన్ జరుగుతాయో దాంట్లో నుంచి మీకు సో, ఈ 0.35% ఐకాన్ ర్యాంక్‌కి 0.35%, లెజెండ్ ర్యాంక్‌కి 0.30%, ఎంపరర్ ర్యాంక్‌కి సో, టోటల్‌గా మీరు $1,000 పెడితే మీకు $1,500 అంటే ఇక్కడ మీరు పెట్టినటువంటి అమౌంట్ వస్తుంది. ప్లస్ 50% ఎక్స్‌ట్రా అంటే సో, 150% అనేది మీకిక్కడ
ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెజెండ్ ర్యాంక్ కోసం $2000 పెట్టారనుకోండి, మీకు $3000 వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపరర్ ర్యాంక్ కోసం మీరు $4000 పెట్టారనుకోండి, మీకు $6000 వచ్చేస్తాయి. సో, ఈ విధంగా మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఓన్లీ 10, 11, 12 3 ర్యాంకులకు మాత్రమే. సో, ఈ విధంగా రాయల్టీ ఇన్‌కమ్ అనేది గూడా మనకి యాడ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ లెవెల్ ఇన్‌కమ్‌లో మనం ఇంకా ఒకసారి క్లారిటీగా చూసుకున్నట్లయితే, సో, మీరిక్కడ ఉన్నారనుకోండి. సో, మీరిక్కడున్నారు. ఉమేష్ సార్ ఇక్కడున్నారు. ఉమేష్ సార్ ఏం చేస్తారంటే, సో, ఒక వ్యక్తిని జాయిన్ చేశారు. ఆయన ఫస్ట్ లెవెల్‌లో వచ్చారు. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నుంచి లెవెల్ 1 ఇన్‌కమ్ అనేది ఉమేష్ సార్‌కొచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తారు, లెవెల్ 2లో గూడా ఉన్నారు గదా! ఇతని ద్వారా వచ్చారు, లేదంటే సార్ ద్వారానే వచ్చారు, లేదంటే వాళ్ళ పైన ద్వారా వచ్చారు. ఎట్లాగైనా గాని సో, రెండో లెవెల్‌లో గూడా అతనికి నలుగురుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి సో, ఈ విధంగా $4 ఒస్తాయి. నెక్స్ట్ లెవెల్ 3లో ఎంతమందున్నా గాని వాళ్ళ నుంచి $8 మీకొస్తాయి. సో, నాలుగో లెవెల్‌లో సో, టోటల్‌గా మీకు సో, ఈ విధంగా నాలుగో లెవెల్ ఇన్‌కమ్ $16. ఐదో లెవెల్‌లో ఎంతమందున్నారో వాళ్ళ నుంచి మీకు ఒక్కొక్కరి నుంచి $32. నెక్స్ట్ ఆరో లెవెల్ నుంచి ఒక్కొక్కరి నుంచి $64. సో, ఏడో లెవెల్‌లో ఎంతమందుంటే గూడా ఒక్కొక్కరి నుంచి మీకు $120. అదే విధంగా ఎనిమిదో లెవెల్‌లో ఎంతమందున్నా గాని ఒక్కొక్కరి నుంచి $250. ఈ విధంగా టోటల్‌గా మీకు 12 లెవెల్ల నుంచి ఇన్‌కమ్ ఆయా లెవెల్‌లో ఎవరెవరైతే ఉన్నారో సో, వాళ్ళు వాళ్ళ లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకున్నప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ అనేది మీకు ఇన్‌కమ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. నెక్స్ట్ మీరు ఒకవేళ అప్‌గ్రేడ్ చేసుకుంటే పైకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది? సో, పైన ఎంతమందుంటారు మీకు? 12 మంది అప్‌లైనర్స్ ఉంటారు గాబట్టి 12 లెవెల్ ఇక్కడ స్లాట్ ఉంది గాబట్టి ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క అప్‌లైనర్‌కి పోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడున్నారు. మీరు మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళ బిగినర్ ఇన్‌కమ్ అంటే జాయినింగ్ ఇన్‌కమ్ వాళ్ళకెళ్ళిపోయింది. లెవెల్ 1 ఇన్‌కమ్ వాళ్ళకెళ్ళిపోయింది. మీరు రెండో లెవెల్‌ని ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్నప్పుడు మీ పైన మీకు ఎవరైతే రెండో లెవెల్‌లో ఉన్నారో ఇన్‌ఫ్లుయెన్సర్ అతనికెళ్ళిపోతాది. నెక్స్ట్ మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, మీ స్పాన్సర్ పైన ఎవరైతే మూడో లెవెల్‌లో ఉన్నారో వాళ్ళకెళ్ళిపోతది. మీరు నాలుగో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీ పైన నాలుగో లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకెళ్ళిపోతది. 5కి 5 ఎళ్ళిపోతది. ఆరో లెవెల్‌లో ఉన్న వాళ్ళకి పైన మీ ఆరో లెవెల్ ఎళ్ళిపోతది. మీరు ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీ పైన ఏడో లెవెల్‌లో ఎవరైతే వాళ్ళకెళ్ళిపోతది. మీరు ఎనిమిదో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకుంటే మీ పైన స్పాన్సర్ ఎనిమిదో లెవెల్‌లో ఎవరున్నారో వాళ్ళకెళ్ళిపోతుంది. ఈ విధంగా 12 లెవెల్ వరకు టోటల్‌గా ఇన్‌కమ్ అనేది ఈ విధంగా వెళ్ళిపోతుందండి. మీకు గూడా అంతే సేమ్ టు సేమ్ మీ కింద నుంచి 12 లెవెల్ నుంచి ఈ విధంగా ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ మనకు రైట్ బిఎన్‌బిలో అడ్వాంటేజెస్ ఏమైనా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా ఉందండి. సింగిల్ లెగ్ ఇన్‌కమ్. సో, మనము చాలామంది ఇక్కడ బైనరీ సిస్టమ్‌లో ఒక చోట చాలా టీమ్ అనేది పెరిగిపోతుంది. ఇంకొక టీమ్ లేకపోతే మనకి ఇన్‌కమ్ అనేది అక్కడ రాదు కాబట్టి, ఇక్కడ ఏం చేశామంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత సో, ఇక్కడ మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చారు. సో, ఇందులో ఏబీ పర్సన్‌లో బి అనే వ్యక్తి సో, వర్కే చేయడం లేదాయన. మీరు జేయలేదు, ఆ లెగ్ మూవ్ గూడా కాలేదు. బట్ ఇక్కడ నో ప్రాబ్లమ్ అండి. ఎవరైతే ఏ అనే వ్యక్తి ఉన్నారో అతనేం జేశాడు, ఒక ఇద్దరిని జాయిన్ జేశారు. అప్పుడు ఇక్కడున్నారు. సో, వీళ్ళు మీకు రెండో లెవెల్‌లో ఉన్నారు గాబట్టి, రెండో లెవెల్ వీళ్ళు అప్‌గ్రేడ్ జేసుకున్నప్పుడు మీకు ఒక్కొక్కరి నుంచి $4 అంటే $8 వచ్చేస్తాయి. నెక్స్టు వాళ్ళ ద్వారా మూడో లెవెల్‌లో మీకు నలుగురొస్తారు. ఆ నలుగురు గూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరి నుంచి $8, $32 వచ్చేస్తాయి. నెక్స్ట్ లెవెల్ 4లో నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే $64. ఈ విధంగా సింగిల్ లెగ్ ఇన్‌కమ్ నడిచినా గాని మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. మీకు రెండో లెవెల్‌లో ఒక వ్యక్తి రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని వితిన్ సెకండ్స్‌లో మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. సో, నాలుగో లెవెల్‌లో ఒక వ్యక్తి ఐడీని అప్‌గ్రేడ్ చేసుకున్నాడు నాలుగో లెవెల్‌ని. సో, మీకు ఇమ్మీడియేట్‌లీ వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా ఇక్కడ మనకుందండి. సో, డబుల్ సైడ్ చేయాలి, బైనరీ మ్యాచ్ అవ్వాలని లేదిక్కడ. ఓన్లీ సింగిల్ ఒక వ్యక్తి మీకు ఐడీ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, మీకు 12 లెవెల్‌లో ఆయా లెవెల్ నుంచి ఇన్‌కమ్ అనేది వెంటనే యాడ్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ డిలే ఇన్ అప్‌గ్రేడింగ్ లెవెల్స్ యూ మిస్ ఎ హగ్ ఇన్‌కమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి డిలే చేస్తే, లేట్ చేశారనుకోండి, సో, మీకు రావాల్సిన ఇన్‌కమ్ మీ అప్‌లైనర్‌కెళ్ళిపోతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ మీరు మూడో లెవెల్‌లో ఉన్నారు. మీరు 3 లెవెల్ ఓపెన్ చేపించుకొని ఉన్నారు. బట్ మీకు ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇతను మీకు లెవెల్ 4లో ఉన్నాడనుకోండి. ఇతనేం చేస్తున్నాడు లెవెల్ 4ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు.
సో మీకొస్తుందా ఇన్‌కము? రాదు. ఎందుకు రాదంటే మీరు ఇక్కడ మూడో లెవెల్‌లోనే ఉన్నారు. సో ఎవరైతే ఈ నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారో మీకు రాకుండా మీ పైన అప్లైనర్‌కెళ్ళిపోతుంది. ఒకవేళ ఇతను గూడా చేసుకోలేదనుకోండి వాళ్ళ పైన ఎళ్ళిపోతుంది. అతను గూడా చేసుకోలేదు వాళ్ళ పైన. ఈ విధంగా టోటల్‌గా 24 లెవెల్ నుంచి గూడా మనకి ఇన్‌కమ్ యాడ్ అవుతుంది. అందుకనే మనము ఎవరైతే సజెషన్ ఏ విధంగా చేస్తామంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఎంఎల్ఎం తెలిసిన వాళ్ళు, క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళు, అదే విధంగా ప్రొడక్ట్ బేస్ ఆల్రెడీ ముందు చేసిన వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లాన్‌ని బాగా విని స్టార్టింగే మీరు నాలుగో లెవెలు లేదంటే ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోండి. సో టీమ్ చేయండి. మీకు వచ్చే ఇన్‌కమ్ 6 లెవెల్ నుంచి ఎక్కడికి కూడా పోదండి. ఎందుకంటే 6 లెవెల్ వరకు వెళ్ళాలంటే మీకు ఒక 1 మంత్ అన్నా పడుతుంది కాబట్టి సో 1 మంత్‌లో ఎవ్వరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు ఇన్‌కమ్ అనేదొస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్పిల్‌లో నుంచి కూడా ఐడీస్ పడిపోతాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 2 మెంబర్స్ కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒక వ్యక్తిని జాయిన్ చేపిచ్చేసారు ఆల్రెడీ. ఇంకా ఈ వ్యక్తిని జాయిన్ చేశారు. సో, ఇక్కడ గూడా ఏం చేశారిక్కడ, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను ఏ అనే వ్యక్తి, సో, అతను గూడా ఇద్దరిని వేయాలి గాబట్టి, సో, కంపల్సరీగా పైనుంచి స్పిల్ ఐడీస్ అనేది ఇక్కడ పన్నే పడతాయి గాబట్టి, సో, ఇక్కడ ఎవ్వరు ఎప్పుడు అప్‌గ్రేడ్ జేసుకుంటారో మనకు తెలీదండి ఇక్కడ. అందుకనే మనం ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ మూడో లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఒకవేళ నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నాడనుకోండి, సో, ఈ నాలుగో లెవెల్ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఇతను చేసుకోలేదు గాబట్టి ఇతను పైకెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకు టోటల్‌గా 24 లెవెల్ నుంచి ఇన్‌కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. ఇక్కడ మీకు టోటల్‌గా 24 లెవెల్‌లో ఒక వ్యక్తి ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు. ఏ ర్యాంక్ అండి? ఐకాన్ ర్యాంక్. 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు. 10థ్ ర్యాంక్‌ని. ఇక్కడ మీరు గూడా ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారిక్కడ. మీరు ఓటో లెవెల్‌లో ఉన్నారు. మీరు ఫస్ట్ ఉన్నారు. ఇక్కడ ఇతను మీకెవరైతే కిందున్నారో ఇక్కడ టోటల్‌గా మీకు 23 లెవెల్స్ ఉన్నాయి. ఈ 23 లెవెల్స్ ఉన్నాయి. ఈ 23 లెవెల్స్‌లో గూడా ఎవ్వరు గూడా ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి. మీకు ఈ 24 నుంచి గూడా 24 లెవెల్ నుంచి గూడా మీకు ఐకాన్ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. సో, ఈ విధంగా మీకు కింద నుంచి 24 లెవెల్ల నుంచి గూడా ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఇదండి టోటల్‌గా మనకు ఈ లెవెల్ మిస్ చేసుకుంటే మనం అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి. సో, మనం ఇక్కడ ఒక మంచి ఇన్‌కమ్‌నైతే మిస్ అయిపోతామండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనము సింపుల్ ప్లాన్ అండి. సో, మనం ఇక్కడ రూ. 300తో మనం జాయిన్ అవ్వాలి. సో, మినిమమ్ ఒక ఇద్దరిని ఇక్కడ జాయిన్ చేపిస్తే సో, మనకి ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎందుకు మనం రైడ్ బిఎన్‌బి చేయాలంటే 100% డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఇక్కడ. సో, 100% సేఫ్ ప్రాజెక్ట్ ఇక్కడ. అదే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ సిస్టమ్‌తో డిజైన్ చేయబడింది. అదే విధంగా మనకు విత్‌డ్రాయల్ టెన్షన్ అనేది ఏముండదు. కంపెనీ ఎప్పుడు క్లోజ్ అవుతుందో అనే భయం ఉండదు. కండిషన్ ఫ్రీ బిజినెస్సు 2/2 మాట్రిక్స్ బిజినెస్సు 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాను. మనకు లాంగ్ టర్మ్ నడిచే ప్లాను. అదే విధంగా ఓనర్‌షిప్ ఫ్రీ ప్లాను. స్కామ్ అనేది లేదు. గ్యాస్ ఫీస్ అనేది కూడా చాలా తక్కువ కాబట్టి సో, మనం ఇక్కడ 100% రైడ్ బిఎన్‌బినైతే చేయొచ్చండి. సో, టోటల్‌గా మనకిక్కడ ఎందుకు చేయాలో అనేది కూడా ఒక క్లారిటీ అనేది మనకొచ్చేసిందండి. చూడండి ఇంకా క్లారిటీ కావాలంటే చూడండి 2017లో ఎంతండి ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది రూ. 6. సో, ఇప్పుడు ఇక్కడ రూ. 65,000 ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ అండి. ఇక్కడ చూడండి $772 వరకు ఇంత హై అయిందండి. లాస్ట్ ఒక 10 డేస్ బ్యాకే మనకు. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే $730 ఉంది. సో, ప్రెజెంట్ అయితే $730 ఉంది. అంటే ఒక రూ. 63,000 ఉంది. సో, ఇదే ఇన్‌కమ్ మన దగ్గర ఇక్కడ చూడండి ఒకతను $3తో జాయిన్ అయిన వ్యక్తి, $300తో జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు 441 బిఎన్‌బి ఎర్న్ చేశాడంటే మామూలు విషయం కాదండి. ఏ కంపెనీలో గూడా వితిన్ 100 డేస్‌లోనే సో 3,00,00,000 ఇన్‌కమ్ సంపాదించాలంటే మామూలు విషయం రాదండి. బట్ ఇక్కడ పాసిబుల్ ఓన్లీ రైడ్ బిఎన్‌బిలోనే పాసిబుల్ అవుతుందండి. రైడ్ బిఎన్‌బి. ఎందుకంటే ఇక్కడ మనము సో లైవ్‌లో చూస్తున్నామండి. ఇక్కడ 100 డేస్‌లోనే రూ. 300తో జాయిన్ అయిన వ్యక్తి ఇక్కడ 100 డేస్‌లో ఇక్కడ 441 బిఎన్‌బి ప్రతిరోజు గూడా 4 బిఎన్‌బిలు, 5 బిఎన్‌బిలు, 6 బిఎన్‌బిలు ఇన్‌కమ్ తీసుకుంటున్నారండి. సో, కాలిక్యులేషన్ చేసుకోండి ఎంత పెద్ద ఇన్‌కమో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ వాల్యూ మనకు 60,000 వేసుకున్నా గాని సో, 60,000 ఏసుకోండి. ఇంటూ 441 అంటే దాదాపుగా సో, 2,80,00,000 కంటే కూడా ఎక్కువగా సో, ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇతను 441 బిఎన్‌బి కాయిన్ వాల్యూ ఇట్లే పెట్టేసాడనుకోండి. సో, ఇప్పుడు 762 ఉంది. రేపొద్దున $1,000 అయిపోయాయనుకోండి.
సో, ఇక్కడ ఆయన హోల్డ్‌లో పెట్టుకోవడం ద్వారా ఇన్‌కమేనండి. చాలామంది ఏం చేస్తారంటే డబ్బులున్న వాళ్ళు బిఎన్‌బి కాయిన్‌ని కొనిపెట్టుకొని వెబ్3 వాలెట్‌లో స్టాక్ పెట్టుకుంటారు. ఎందుకంటే సో, ఇప్పుడు 742 $762 ఉంది ఒక కాయిన్ వాల్యూ. రేపొద్దున ఏమవుతుంది? సో, $1000 అయిందనుకోండి అతనికి ఎంత లాభమో చూడండి. సో, అందుకనే మనకు ఆ విధంగా మనం కొనుక్కునే ఇదిలే లేము కాబట్టి, సో, మనం ఇక్కడ రైడ్ బిఎన్‌బి ద్వారా బిఎన్‌బి కాయిన్‌ని అర్న్ చేసుకొని, సో, మనం డైరెక్ట్‌గా బ్యాంక్‌లోకైనా పెట్టుకోవచ్చు. మనము అలాగే పెట్టుకోవచ్చు. లేదంటే మన టీమ్‌కి గూడా ఇయ్యొచ్చు. సో, ఏ విధంగా అయినా గాని మనం ఇక్కడ ఫుల్‌గానే మనము అర్నింగ్ అనేది చేసుకోవచ్చండి. సో, ఇదండి టోటల్‌గా మనకు సో, రైడ్ బిఎన్‌బిలో ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది. సో, ఈ ప్లాన్ ప్రెజెంటేషన్‌ని సో, ఇంకా ఒకసారి వినండి. మీకు యూట్యూబ్ ఛానెల్‌లో గూడా చాలామంది అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇదే జూమ్ మీటింగ్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు నడుస్తుంది. ప్రతి ఒక్కరూ రండి. ఈ ప్లాన్ ప్రెజెంటేషన్‌ని బాగా అర్థం చేసుకోనండి, వినండి. డౌట్స్ అనేటివి ఎలాంటివి పెట్టుకోకుండా మీరు ఈ బిజినెస్‌లోకి జాయిన్ అవ్వండి. ఒకవేళ డౌట్స్ ఉన్నా గాని మీ అప్లయన్స్‌తో క్లియర్ జేసుకోండి. మీరు క్లారిటీగా, క్లియర్‌గా మీకు ఇష్టమైన తర్వాతనే ఈ బిజినెస్‌లోకి రండి. ఎందుకంటే ఈ బిజినెస్ ప్లాన్ అనేది 100% డిసెంట్రలైజు. అదే విధంగా మనము బిఎన్‌బిని వెరిఫై జేసుకోవచ్చు. ఈ బిఎన్‌బి కాయిన్ వాల్యూ రూ. 60,000 ఈ రోజులో ఉందా? వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీనా ఇది? సో, మనమందరం క్లారిటీగా, క్లియర్‌గా సో, నాకు తెలిసినయి గాబట్టి నేను వెరిఫై జేసుకున్నాను గాబట్టి ఈ బిజినెస్‌ని ఇప్పుడు చేస్తున్నాను. నేను గూడా ప్రెజెంట్ దాదాపుగా 1 మంత్ అయిందండి. ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి జాయిన్ అయ్యి. 1 మంత్‌లోనే సో, నేను 5.5 బిఎన్‌బిని ఎర్న్ చేశానండి. 5.5 బిఎన్‌బి. సో, మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. సో, ఎందుకంటే ఇక్కడ చూడండి చాలామంది సో, ప్లాన్ అర్థం గాకనో లేదంటే ఈ ఈ ఈ క్రిప్టో కరెన్సీనో భయపడి ఇచ్చేస్తారు. మీరు సింపుల్‌గా ఉంటుందండి. సో, వెబ్3 వాలెట్‌ని, సేపాల్ వాలెట్‌ని చాలా ఈజీగా మీరు సో, డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. అంత పెద్ద కష్టమేమి ఉండదిక్కడ మనకు. సో, ఒక్కసారి మాత్రమే మనము వాలెట్‌ని క్రియేట్ చేసుకునేటప్పుడు మాత్రమే మనకిక్కడ కొద్దిగా టైం పడుతుంది. అంతేగాని ఇక్కడ ఈజీగా మనం ప్రతి ఒక్కరు గూడా ఈ బిజినెస్ అనేది ఇక్కడ హ్యాపీగా అనేది చేయొచ్చండి. మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే గూడా మీ అప్లయన్స్‌తో ఈరోజే మీరు ఒక మాట్లాడి డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని ఈరోజే జాయిన్ అవ్వండి. మిస్ అవ్వకండి. మీరు మిస్ అయ్యారనుకోండి మీ టీమ్ గాని, మీకు తెలిసిన వాళ్ళు గాని సో, ఎక్కడో ఒక చోట రైడ్ బిఎన్‌బి అనేది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది గాబట్టి, సో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంది గాబట్టి, ఎక్కడో ఒకక్కడ మీకు తెలిసిన వాళ్ళు గూడా జాయిన్ అయిపోతారు. అందుకే మీ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దండి. ఇంకా మీకు సో, బయట కంట్రీస్‌లో ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే గూడా సో, మీకు వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే బైనాన్స్ కాయిన్ అనేది మనకు ఏపీలో అయినా, తెలంగాణలో అయినా, కర్ణాటక అయినా, యూపీ, ఢిల్లీ అయినా, మన ఇండియా అయినా బయట కంట్రీస్ అయినా ఎక్కడైనా గానీ, సో, ఈ బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది ఒకటే గాబట్టి, సో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆల్రెడీ 85 కంట్రీస్‌లో కంపెనీ బిజినెస్ అనేది రన్ అవుతుంది గాబట్టి, సో, మీకు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు గావచ్చు, మీరు ఇంతకుముందు కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు గావచ్చు. సో, మీరు ఏ కంపెనీలో అన్నా వర్క్ చేయండి. డోంట్ వర్రీ ఇక్కడ. మీకు ఎలాంటి ఐడీ బ్లాక్ చేయడం గాని, ఎందుకంటే డిసెంట్రలైజ్ ప్లాను. ఎవ్వరు గూడా దీని ప్లాన్ చేంజ్ చేయడము, హ్యాక్ చేయడము, మీకు ఐడీ డిలీట్ చేయడము, బ్లాక్ చేయడం ఎలాంటివి ఉండవు కాబట్టి, మీరు ఎన్ని ప్లాన్‌లైనా జేయండి, ఏ కంపెనీ అయినా జేయండి. బట్ రైడ్ బిఎన్‌బిని గూడా డైలీ ఒక 2 అవర్స్ చేయండి. సో, ఏదైతే ఈ రూ. 300తో జాయిన్ అయ్యి 3 క్రోర్స్ వరకు ఒక 100 డేస్‌లో ఇన్‌కమ్ తీసుకున్నారో, మీరు గూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే చూడండి ఇప్పుడు మనకు సో, తెలుగులో జూమ్ మీటింగ్ నడుస్తుంది. ఈ జూమ్ ప్యానెల్‌లో 80 మందే వచ్చారు. అంతే చూడండి ఎంత ఇంకా ఎవ్వరి దగ్గరకు వెళ్ళలేదు. సో, అందుకనే ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారో, సో, ఆటోమేటిక్‌గా మీరు ఈ బిజినెస్ ప్లాన్‌ని ఇంకా అర్థం చేసుకొని, సో, ఈ బిజినెస్‌లోకి మీకిష్టమైంది ఓకే అంటేనే ఎందుకంటే ఈ కంపెనీ అనేది నాదో, మీదో మీకెవరైతే లింక్ పంపించారో వాళ్ళది కాదండి. సో, 100%గా మార్కెట్‌లోకొచ్చినప్పుడు సో, ప్లాన్‌ని మనం వింటాము, సిస్టమ్‌ని వింటాము, వెరిఫై చేసుకుంటాము. ఎట్లా ఉంది ఇది? సో, 100% డిసెంట్రలైజా కాదా? సోర్స్ కోడ్ వెరిఫైడా కాదా? బిఎన్‌బి కాయిన్ వాల్యూ ఉందా లేదా? బిఎన్‌బి కాయిన్ అనేది ఆల్రెడీ మార్కెట్‌లో సో, ఉందా లేదా? దీని వాల్యూ అనేది మనం వెరిఫై చేసుకుంటాము. కాబట్టి సో, ప్రతి ఒక్కరికి సో, ఈరోజు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ ఆపర్చునిటీని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. డూప్లికేషన్ జేయాలిక్కడ. సో, వర్కింగ్ ప్లాన్ గాబట్టి ఇక్కడ ఎలాంటి ఆర్‌ఓఐ లేదు. మీరు ఒకసారి $1000 పెట్టండి. మీకు ప్రతిరోజు ఇంతిస్తాము, అంతిస్తాము, 3 అంతలు, 4 అంతలు, 5 అంతలు ఇస్తాం. అలాంటి ఆర్‌ఓఐ ప్లాన్‌లు లేవు ఇక్కడ. ఇన్వెస్ట్‌మెంటల్ ప్లాన్‌లు లేవు. మీరు 1-12 ర్యాంకుల వరకు ఒకేసారి అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని,
మీ కింద టీమ్ లేకపోతే మీకు ఇన్‌కమ్ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ కాబట్టి మీకు లెవెల్ 2 నుంచి, లెవెల్ 1 నుంచి, లెవెల్ 12 వరకు టీమ్ ఉంటేనే ఆయా లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది కాబట్టి సో, ఇక్కడ లీడర్స్‌కి ఇంకా ఒకసారి సజెషను ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయండి. మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి. మీ టీమ్‌తో పాటు టచ్‌లో ఉండి అప్‌గ్రేడ్ చేసుకుంటూ వర్క్ చేయండి. ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ అవకాశాలున్నాయి. 100% ప్రతి ఒక్కరు గూడా ఇన్‌కమ్ తీసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే మీరు టీమ్ అయిన తర్వాత ఆ లెవెల్ నుంచి ఎవ్వరు ఆపలేరు. ఆ లెవెల్‌లో ఉన్న వ్యక్తి అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకే రావాలి. ఎక్కడికి పోదండి ఇక్కడ. అందుకనే మనకిక్కడ ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి. మిస్ చేసుకోవద్దు. డెఫినెట్‌గా మీరు జాయిన్ అయిపోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గూడా నా పేరు చంద్రశేఖర్ అండి. ఇది నా టీమ్ కోసరమే ఓన్లీ పెడుతున్నాము. నా టీమ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసరమే పెడుతున్నాను. మీకు ఎప్పుడు ఎలాంటి డౌట్ అయినా గాని మీరు వాట్సాప్‌లో నా నంబర్ అందరి దగ్గర ఉంటుంది. మీరు మెసేజ్ చేయండి. అదే విధంగా సో మీరు కాల్ చేయండి. మీకేం డౌట్స్ ఉన్నా గాని క్లియర్ చేస్తాము. థాంక్ యూ సో మచ్ సార్. మరి రేపు కలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఉమేష్ నందన్ సార్. హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీరు మాతో పాటు షేర్ చేసుకున్నందుకు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు మన రైడ్ బిఎంబి గురించి పూర్తిగా పిన్ టు పిన్ అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని కాంటాక్ట్ అయిపోయి వెంటనే మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ జేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదండి. ఇలాంటి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ మన లైఫ్‌లోకి రాదు. వచ్చినప్పుడే అదృష్టలక్ష్మి తలుపు తట్టినప్పుడే మనం వెల్కమ్ జెప్పాలండి. అదే విధంగా ఈరోజు మీ లైఫ్‌లో ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది. వెల్కమ్ చెప్పండి. నాకెందుకులే, నాకు అక్కర్లేదనేసి అనుకుంటే మీరు అక్కడే ఉండిపోతారు. దీన్ని ఎవరైతే టేకప్ చేశారో వీళ్ళు ఎదుగుతూనే ఉంటారండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు గ్రాప్ చేసుకొని మన రైడ్ బిఎంబిలోకి రండి. మేము రెగ్యులర్‌గా మీటింగ్స్ పెడుతున్నామండి. మనం బిజీ ఉన్నా వేరే వేరే ప్లేస్‌లలో ఫీల్డ్‌కి తిరిగినా బిజీ ఉన్నా కానీ రెగ్యులర్‌గా 8:00 అవ్వగానే మీటింగ్స్ పెడుతున్నామంటే బికాస్ ఆఫ్ మన టీమ్ డెవలప్‌మెంట్ కోసం. ఈవెన్ ఎవరికైతే ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాదో వాళ్ళకి కూడా ఈజీగా ఉండడానికి వాళ్ళ లోకల్‌లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్‌ని కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్‌ని అటెండ్ చేయించి వాళ్ళు కూడా ప్లాన్ అనేది అర్థం చేపిస్తారనే ఇంటెన్షన్‌తో మీ ఒక డెవలప్‌మెంట్ కోసం మేము మీటింగ్స్ అనేవి పెడుతున్నాం కాబట్టి లీడర్స్, వీటిని వినియోగించుకోండి. అండ్ మన రైడ్ బిఎంబిలో ఉండే డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకొని రండి. ఖచ్చితంగా మేము మీకు మంచి సర్వీస్ అండ్ సపోర్ట్ అందిస్తాం లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ సెక్షన్‌ని మనం ఎండ్ చేయబోతున్నాం. అండ్ గుడ్ నైట్ టు ఆల్.